ఒంగోలు నగరంలోని ఆస్ట్రోనా ఫంక్షన్ హాల్ నందు తెలుగుదేశం పార్టీ, జనసేన మరియు బీజేపీ పార్టీలోని యువత ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, బీజేపీ నాయకులు యోగ యాదవ్ గారు మరియు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జనగణ మంగళ గాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విరిసి పోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు, గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, ఓలవరం సాకారము చేయగా 5 సంవత్సరాల ఈ పరిపాలనా విధానం, ఈ సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితులు కూడా మనందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఏదైనా కూడా ఏది చేయాలన్నా కూడా యువత సాధ్యమవుతుంది. ఏదైనా చేసే పని, చేసే పట్టుదల, అదేవిధంగా దేనికైనా ఎదురెళ్ళే రీతిలో యువత ఎక్కువ ఉంటారని చెప్పి నేను తెలియజేస్తాను. కాబట్టి నేను ఫస్ట్ ఓటు ఉండే వాళ్ళు కూడా ఈరోజు చాలామంది యువత కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా వచ్చారు. అందుకే మేము కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా వెళ్ళాం, అక్కడ కూడా వాళ్ళని వివరించాం. ఏ పార్టీకి మీకు సృజన, ఓటుకి మీరు ఎవరికి వేస్తే బాగుంటుంది, మనం ఏం చేయాలి అనేది కూడా మీకు కూడా తెలియపరచడానికి కూడా మన రైస్ కాలేజ్ కానీ కొన్ని కాలేజెస్ కూడా, హర్షిని కాలేజీ అన్నీ కూడా పెట్టి అందరికి కూడా మేము తెలియపరిచాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో రేపు భవిష్యత్తు యువతది. మేమంతా కూడా మేము ఎంతవరకు మేము పోరాడినా రాష్ట్రం బాగుండాలి, మన నియోజకవర్గం బాగుండాలి, మనం ఉండే ప్రదేశాలు బాగుండాలని మా వంతు మేము కృషి చేసుకుంటా పోతుంటాం. కానీ భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది. భవిష్యత్తు మీ చేతుల్లో, మీ ఆలోచన విధానంలో ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా.
కాబట్టి రేపు భవిష్యత్తు బాగుండాలంటే మీరు మంచి ఆలోచనతో ముందుకు రావాల్సిన అవసరాలు ఉన్నాయి. మనకి గొడవలు కాదు. ఈరోజు ఎంతోమంది మనం చదువుకొని మనం బయటకు వచ్చాం. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించి ఏదో విధంగా ఉద్యోగాల్లో స్థిరపడి ఒక పద్ధతి ప్రకారంగా సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకుంటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు మిమ్మల్ని అందరూ కూడా చదివించారు. ఈ సైకో ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాలా. ఈ రోజు నుండి ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసాలు చేసి అబద్ధాలు చెప్పి ఈరోజు యువతంతా కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు వచ్చినాయి. రోడ్డు మీద ఉండే యువత ఏమో ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోయి ఈరోజు అనేక మంది కూడా మన రాష్ట్రంలో గంజాయికి అలవాటు అయిపోయారు. విచ్చలవిడిగా అది ఎక్కడ ప్రతి బొంగుల్లో దొరికేటట్టుగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికేటట్టుగా ఫ్రెండ్స్లో ఒకరికి అలవాటు అయితే 10 మందికి అలవాటు చేసే విధంగా ఈరోజు గంజాయి అలవాటు అయిపోయారు. ఆ గంజాయి వల్ల వాళ్ళు ఏం చేస్తారో తెలియట్లా. వాళ్ళు పరిస్థితి వాళ్ళకి మత్తు ఆ విధంగా ఉండే విధంగా ఈ గంజాయి వల్ల చాలామంది జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. యువతంతా కూడా కంకణం కట్టుకొని సీరియస్గా మనకు ఉండేది 4 వారాల్లో పూర్తిగా మనం ఏ డీటెయిల్స్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నామో దాన్ని అన్నీ కూడా మీ అందరూ కూడా పార్టీ కోసం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వస్తేనే స్ట్రీమ్లైన్ అవుతుంది. కాబట్టి అలాంటి దానికి మీరందరూ కూడా తోడ్పడాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు బీజేపీ మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుకొని ఇక్కడ ఉండే వ్యవస్థ నాశనం అయిపోయింది. పూర్తిగా కింద కూలివాడి కాడించి వ్యాపారస్తులు ఎవరు కూడా ఇక్కడ ఏదైనా వ్యాపారం పెట్టాలన్నా భయపడే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు ఒక ఇండస్ట్రీ ఉంది అంటే వాళ్ళని గద్దలాగా పీక తింటున్నారు. మన దగ్గర గ్రానైట్ ఉందంటే వ్యాపారాలు చేయలేని పరిస్థితులు తీసుకొచ్చారు. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఫోన్ చేసి ఒక ₹1 పంపిండి, ఒక 50 లక్షలు పంపిండి అని భయభ్రాంతులు చేసి ఈరోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి మనం కూడా దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. దాన్ని స్ట్రీమ్లైన్ చేయాలంటే మీ అందరూ కూడా కలిసికట్టుగా మనం పార్టీ కోసం మనందరూ కూడా పోరాడాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. తప్పకుండా యువతకి అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. రేపు తెలుగుదేశం పార్టీ రాగానే 14, 19లో కూడా మేము సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ పెట్టాం. జాబ్ మేళా పెట్టి జాబ్ మేళాలో చాలామందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొన్న కూడా నేను ఇక్కడే మనకి ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆ రోజు కూడా జాబ్ మేళా పెట్టాం. ఆ రోజు దగ్గర 470 మందికి ఆ రోజు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా 20 లక్షలు జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మనం అనౌన్స్ చేశాం. అది ఇవ్వలేని ఇంకా ఇవ్వకుండా యువత ఖాళీగా ఉండే వాళ్ళకి 3000 లెక్కన యువత వృద్ధి వాళ్ళందరూ కూడా అకౌంట్లోకి వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి మనం కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఒక మంచి మార్గంలో నడిచే విధంగా మీ అందరూ కూడా ఆలోచన విధానం కూడా పెంచుకోండి. యువత అనేది ఫాస్టే కాదు, ఆలోచన విధానం కూడా పెంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి మా వాళ్ళందరూ కూడా పిలిచినందుకు ఇంకొండేది 4 వారాలు ప్రతి ఒక్కరు కూడా ఇంకో నలుగురిని ఎట్లా తీసుకొద్దాం, ఇంకో నలుగురిని మన పార్టీకి ఎట్లా ఓటేపిద్దాం, ఆ పనిలో మీ అందరూ కూడా ఉండాలని చెప్పి కలిసికట్టుగా ఒక మంచి మెజారిటీ అటు మాగుంట గారికి ఇటు మనకి 2 కూడా సైకిల్ గుర్తులు చేయించి మీరు కూడా మన పథకాలు ఇంకో 10 మందికి చెప్పి 10 మంది చేత ఇంకా ఓట్లేపించే మార్గంలో మనం ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోదరు శ్రీ కామచంద్ర జనార్దన్ రావు గారికి, మరొక ముఖ్య అతిథి జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారికి, మరొక ముఖ్య అతిథి బీజేపీ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు యోగయ్య యాదవ్ గారికి, నిఖిల్ రెడ్డి గారికి, వేదిక రంగేసి ఉన్న సోదరులకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన యువ రక్తానికి అందరికీ కూడా మా కుటుంబారు మీ అందరూ కూడా అడిగిలో ప్రోగ్రాం ఉన్నందువల్ల మేము ఈ సమావేశాన్ని అంటే త్వరగా వెళ్లాల్సి ఉన్నందువల్ల మీకు ముందే మాట్లాడటం జరుగుతుంది. ఈ
ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో యువత అనేది పాత్ర అనేది చాలా ముఖ్యమది. నా వరకు నేను చూస్తే వయసు పైన 70 వచ్చేసింది. యువకులు ఉన్నారు ఇక్కడ. మా అబ్బాయి కూడా రాఘవరెడ్డి కూడా వచ్చిపోయి ఉంటారు. ఉన్నప్పుడు ఈసారి మన పెద్ద నాయకులు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లేదు శ్రీనివాసరెడ్డి గారు నేనే పోటీ చేయాలన్న మీద నేను పోటీ చేయడం వచ్చింది. యువకులందరూ కూడా దయచేసి నన్ను కూడా యువకుడుగా కూడా భావించి ఈ ఎన్నికల్లో మా ఇద్దరిని అంటే సోదరుడు జనార్దన్ గారు అయితే ఆయన ఇక్కడే అయినా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి సైకిల్ గుర్తుకి ఆయన కూడా వేసి అదేవిధంగా ఎంపీగా నేను పోటీ చేస్తున్నా ఈ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి నన్ను కూడా యువకుడిగా మీరు భావించి మీ పవిత్రమైన ఓటుని సైకిల్ గుర్తుగా వేసి మా ఇద్దరిని గెలిపించవలసిందిగా కోరుతూ సమయం ఏంటంటే తక్కువ ఉన్నది, క్షమించండి. మళ్ళా మీ గ్రామాలకు వస్తాం కాబట్టి ఎక్కువ సమయంతో కూడా మీరు గడిపేదాని కొరకు ఉంటుంది. ఒకటే చెప్తా, ఈ ప్రభుత్వం మనకు వద్దు. ఈ ప్రభుత్వాన్ని పాల్గొనవలసిన బాధ్యత యువకుల్లోనే ముఖ్యం. కూడా ఈ యువకుల్లో ఉద్యోగ అవకాశాలు ఏర్పరచాలంటే బాబు గారు రావాల్సిందే. బాబు గారు ఉంటే తప్పగా ఎవరికి పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు. థ్యాంక్ యూ. నాకు ఛానల్ కాదండి. ఒక అనుభవమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆ రోజు ఎటువంటి షరతులు లేకుండా రాష్ట్రం మొత్తం పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో, తెలంగాణలో కూడా తిరిగి ఎన్డీఏ కూటమికి విజయం దిశగా తిరిగినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాడు పార్లమెంట్లో కూడా మనం ఎక్కడ పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్ గారిని అంతమంది ఎంపీల్లో పిలిచి గౌరవించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారు బహిరంగ సమావేశంలో కూడా చెప్పారు, మేరే పీచే పవన్ హే. అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అలాంటి. అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యంతమైనటువంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఈ రాష్ట్రం కోసమే అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమైనటువంటి కేసులు బనాయించి ఎవరైతే వాయిస్ పెంచి అన్యాయాన్ని మాట్లాడుతున్నారు వాళ్ళందరి మీద కూడా అన్యాయంగా కేసులు బనాయించి లోపల కూర్చోబెట్టాలంటే ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చూస్తూ ఊరుకోడు. అందుకే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు సరైన నిర్ణయం తీసుకొని రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి ఏమి మాట్లాడకుండా బయటకు వచ్చి నేనుండాను, నేను అండగా ఉంటాను అని చెప్పి ఆ రోజు మద్దతు పలకడం జరిగింది. దాని ధర్మిన ఇక్కడ మనకి ఇప్పుడు కావాల్సింది సీట్లు కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రావణాసుడిని కూలదోయాలి. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇక్కడ కూలదేసి జగన్ రెడ్డి అనే వ్యక్తిని శాశ్వతంగా తిహార్ జైలుకి పంపించాలని చెప్పి మోడీ గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేశారు. జనసేన పార్టీకి ఎక్కువ కూడా యువత ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ యువత తన ఓటు ఆయుధం అనే ఆయుధంతో ఇక్కడ ఉన్నటువంటి మన ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని కూడా గెలిపించుకునేటటువంటి బాధ్యత మన అందరం కూడా తీసుకోవాలి. మన అవసరం